హాయ్ అండి, నమస్తే. శ్రీవణి స్క్వేర్ వరల్డ్కి స్వాగతం. ఈ దీపావళి మా మనవడి పూజతో ప్రారంభమైందండి. మా మనవడి అబ్రాడ్లో ఉంటాడని మాటే కానీ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడతాడు, శ్లోకాలు చాలా చక్కగా చెప్తాడండి. ఈరోజు మా స్పెషల్స్ పులిహోర సేమియా పరమాన్నం చేశానండి. నా పనులన్నీ పూర్తి చేసుకునేసరికి సాయంత్రం అయిపోయిందండి. నేను మా కోడలు మా చెల్లెలు కలిపి లక్ష్మీదేవి పూజ చేసుకున్నాము. మా కోడళ్ళు ఇద్దరు కూడా పూజలు వ్రతాలు నవ్వులు చాలా బాగా చేసుకుంటారు. వాళ్ళకి చాలా పట్టింపులు ఉన్నాయండి. ముగ్గురు పూజ పూర్తి చేసుకుని దీపాలు వెలిగించుకుని అమ్మవారికి హారతి ఇచ్చి, మా మనవడు అసలు కుదురుండండి, హారతి తీసుకోమంటే దూక్కుంటూ వచ్చి మరీ హారతి తీసుకున్నాడు. పైన పూజ పూర్తి చేసేసుకుని అపార్ట్మెంట్ కిందకి అందరూ బయలుదేరామండి. మా పెద్ద అబ్బాయి డ్యూటీలు వెలిగించడానికి చాలా కుస్తీ పెట్టి ఆఖరికి ఎలా అయితేనే ఆ గోకర్లకున్న ఒత్తులను వెలిగించాడండి. తర్వాత నేను మా అబ్బాయి మా కోడలు కలిపి మా మనవడితోటి ఈ గోకర్లు ఇచ్చి వాడి చేత డ్యూటీలు కొట్టించామండి. వాడికి గోకర్లతో డ్యూటీలు కొట్టడం అనేది ఒక ఆటలా అనిపించి మళ్ళీ కొడతానని గొడవ చేస్తే మళ్ళీ మా చెల్లి గారు అబ్బాయి చేత పట్టించుకోమని మళ్ళీ కొట్టించానండి డ్యూటీలు. ఈ తంతంతా పూర్తి అయిపోయిన తర్వాత దగ్గరుండి మా మనవడి చేత ఈ క్రాకర్స్ అన్నీ కాల్పించామండి. నేను మా అబ్బాయి మా కోడలు మా చెల్లిగారు అబ్బాయి అందరూ కలిసి వాడి చేత కాల్పిస్తే వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అబ్బాయి సడన్గా రావడానికి కూడా ఇది ఒక కారణం అండి. ఏంటంటే ఈ దీపావళి అంటే మా మనవడికి చాలా ఇంట్రెస్ట్, ఇష్టం. వాడికి ఊహ వచ్చాక బాగా తెలిసింది ఇదే దీపావళి, అందుకే వాడు ఇక్కడ తీసుకుని వచ్చాడు వాడిని. మా అపార్ట్మెంట్లోనే పైన మా తమ్ముడు వాళ్ళ తోడల్లుడు గారు కూడా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ మేము అందరం కలిపి ఈ సంవత్సరం దీపావళి సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందండి. చిన్న చిన్న క్రాకర్స్, చిచ్చుగుడ్లు, మతాబులు, కకరపువ్వొత్తులు అవన్నీ కాల్చేసిన తర్వాత మా తమ్ముడు గారు అల్లుడు, వాళ్ళ తోడల్లుడు గారు అబ్బాయి, మా అబ్బాయి, మా చెల్లిగారు అబ్బాయి అందరూ కలిపి ఈ దీపావళిని పెద్ద పెద్ద టపాసులతోటి ధూమ్ అనిపించారండి. ఇక్కడ మాకు కాకినాడ దగ్గరగా జూబిపాడు అనే ఊర్లో ఈ క్రాకర్స్ ప్రత్యేకంగా పేలింపుడికి సంబంధించినవన్నీ తయారు చేస్తారండి. అక్కడి నుంచి మా తమ్ముడు ప్రత్యేకంగా తెప్పించాడు. అవి మా అబ్బాయికి చాలా ఇష్టం అని చెప్పి తెప్పించిన వాటిల్లోనూ మిడతల దండ అని ఉంటుందండి. అది చెవులు మోతెక్కిపోతాయండి బాబు. ఫినిషింగ్ టచ్గా వీటిల్లోనూ షార్ట్స్ అనే పేరుతో ఏవో తెప్పించారండి. అవి చాలా కలర్ఫుల్గా ఆకాశంలో కంటే ఎగురుతూ చాలా బాగా కాలేయండి అవి. ఈ సంవత్సరం ఈ దీపావళి సెలబ్రేషన్స్ ఇలా మూసేయండి. మరో కొత్త వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.